అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టకర్తి. ఎక్కడో బీహార్లో నారా లోకేష్ గారు స్పీచ్ ఇస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ గారు బీహార్లో ఇచ్చిన స్పీచ్ కలవరం పుట్టిస్తూ ఉంది. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ యువనేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెళ్ళారు. మామూలుగా అయితే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాలన్నా టీడీపీ పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా కారణాలు ఏమైనప్పటికీ ఆయన వెళ్లకుండా నారా లోకేష్ని పంపించారు. మేబీ నేను అనుకోవటం ఇక దేశ రాజకీయాల్లో టీడీపీ తరపున నారా లోకేష్ గారే ఎన్నికల ప్రచారానికి వెళ్తారు అంటే దేశ రాజకీయాల్లో నారా లోకేష్ గారిని చూపించాలని అనుకుంటున్నట్టున్నారు. నారా లోకేష్ గారు ఇక పార్టీ అనేది ఇంజెస్ట్ చేయాలి అనేది అనుకుంటున్నట్టున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తను వెళ్లకుండా నారా లోకేష్ని పంపించారు. ఆయన అక్కడికి వెళ్ళి చేసిన ప్రచారం ఏంటంటే చేసినటువంటి ఉపన్యాసం ఏంటంటే మామూలుగా సహజంగా మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఏదైనా ఒక రాజకీయ పార్టీనో ఎవరన్నా ఒక నాయకున్నో లేదా ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా రాష్ట్రాన్ని బీహార్లో తయారు చేస్తున్నాయి, ఒక రాజకీయ పార్టీకి లేదా ఆ నాయకుడికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బీహార్ చేస్తారు అని సహజంగా విమర్శిస్తూ ఉంటాం. విమర్శించడానికి బీహార్ని ఒక ఉదాహరణగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఏమో అభివృద్ధిలో ఉంది, బీహార్ ఏమో అభివృద్ధిలో లేదు. ఈ రాజకీయ పార్టీ ఈ నాయకుడికి అధికారం ఇస్తే అభివృద్ధిని కుంటుపడేసి రాష్ట్రాన్ని బీహార్లాగా తయారు చేస్తాడు, పేదరికంలోకి నెట్టేస్తాడు, గుండాయిదాన్ని పెంచి పోషిస్తాడు. ఇలా ఉదాహరణ కోసం బీహార్ని మనం వాడుకుంటూ ఉంటాం ఉపన్యాసాలు. కానీ అక్కడికి వెళ్ళిన నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ను ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పును మీరు చేయకండి, ఒక ఛాన్స్ అంటూ కొన్ని పార్టీలు మీ ముందుకు వస్తాయి, ఆ ఒక్క ఛాన్స్ అనేటువంటి సానుభూతి కనుక మీరు లొంగారు అంటే మీరు అంధకారంలో ఇరక్కపోతారు, అభివృద్ధికి నోచుకోరు. గతంలో 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఒక్క ఛాన్స్ అన్నందుకు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు, రాజధాని లేకుండా చేసి పెట్టాడు, కంపెనీని తరిమేశాడు, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు, రాష్ట్రం అంధకారంలో పడిపోయింది. ఇప్పుడు మళ్ళా మేము వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. 2019కి ముందు మేము వేసినటువంటి అభివృద్ధి పునాదులన్నీ కూడా తవ్వేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది. అలాంటి తప్పు మీరు చేయకండి. నితీష్ కుమార్ అభివృద్ధిలో దూసుకుపోయేటువంటి మనిషి, అంటే అభివృద్ధి ప్రభావం ఉన్నటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. ఎన్డీఏ కూటమి అభివృద్ధి వైపుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఈ టైంలో మీరు అధికారాన్ని మార్చకండి. అధికారం అనేది కంటిన్యూస్గా ఉంటేనే మనం అనుకున్న ఫలితాలు సాధించగలం అనేది నారా లోకేష్ గారు బీహార్ ప్రజలకు ఉపన్యాసం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పదలుచుకుందంటే జరుగుతున్న అభివృద్ధిని డిస్టర్బ్ చేయకండి, నితీష్ కుమార్ని తిరిగి గెలిపించండి, ఎన్డీఏ కూటమి బీహార్ని అభివృద్ధి చేస్తుంది అనేది చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను ఒక ఉదాహరణగా ఆయన వాడుకున్నారు. ఇది వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కలవరం పుట్టిస్తూ ఉంది. బీహార్లోకి పోయి మమ్మల్ని ఉదాహరిస్తారా, మా నాయకుడిని ఉదాహరిస్తారా, జగన్మోహన్ రెడ్డిని తిడతారా అంటే నారా లోకేష్ని వైసీపీ కానీ వైసీపీకి సంబంధించినటువంటి మేధావి వర్గం, జర్నలిస్టు వర్గం ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది చూడండి. వాళ్ళకి నారా లోకేష్ అనేవాడు క్లియర్గా రేపు మాకు ప్రత్యర్థి అన్న జగన్మోహన్ రెడ్డి టీం అర్థం చేసుకుంటుంది. నారా లోకేషే మా ప్రత్యర్థి అని జగన్మోహన్ రెడ్డి టీం అనుకుంటుంది. అందుకనే అసలు నారా లోకేష్ రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని విపరీతమైన ప్రయత్నం వైసీపీ చేసింది. సోషల్ మీడియాలో నారా లోకేష్ని పప్పుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. అలాంటిది నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు నారా లోకేష్ తనను తాను మార్చుకున్నారు. మంగళగిరిలో 90,000కు పైగా మెజార్టీతో మనం గెలిచారు. అది రిస్క్ నిజానికి మంగళగిరిలో నిలబడటం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ అక్కడ గెలవలే. 90s నుంచి ఇప్పటి వరకు ఏనాడు టీడీపీ అక్కడ గెలవలే, కొన్ని దశాబ్దాల పాటు గెలవలే. అది కాంగ్రెసు తర్వాత వైసీపీ కంచుకోట. అలాంటి ప్లేస్లో 2019 ఎన్నికల్లో నిలబడి ఓడిపోయాడు. మొన్న ఎన్నికల్లో చాలామంది చెప్పారు నారా లోకేష్కి
మీరు సేఫ్ జోన్ సీట్కి మారండి. చూసారా జగన్మోహన్ రెడ్డి ఎలా సేఫ్ జోన్ సీట్లో ఉన్నాడు? రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు నిర్మించిన కోర్టులో ఉన్నాడు. ఆయనకైనా నిర్మించుకోలేదు. పార్టీ గెలిచి మీరు ఓడిపోతే మీకు పొలిటికల్ లైఫ్ లేకుండా పోతుంది అని చాలామంది చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు గెలవకూడదు? ఎందుకు మంగళగిరి మనం గెలవం అని ప్రస్టేజ్గా తీసుకొని పనిచేసి 90,000కు పైగా మెజార్టీతో గెలిచి మంగళగిరిని తన కోటగా మార్చుకున్న నారా లోకేష్. నిజంగా నారా లోకేష్ గారు తీసుకుంది రియల్ టైం రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఇంతే బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చి నారా లోకేష్ ఓడిపోయి ఉన్నాడు అనుకోండి మంగళగిరిలో, నారా లోకేష్కి పొలిటికల్ లైఫ్ ఉండుండేదా? ఇంత వేవ్లో కూడా గెలవలేకపోయా, నువ్వెక్కడ నాయకుడు అని ఇదే వైసీపీ ఇదే మేధావులు విమర్శించేవాళ్ళు. నారా లోకేష్ పొలిటికల్ లైఫ్ కిల్ అయ్యేది. అయినా సరే ఓడిన చోటే గెలవాలి, పడ్డ చోటే లేవాలి, తనకంటూ ఒక నియోజకవర్గం నేను నిర్మించుకోవాలి. కుప్పాని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మించుకున్నారో నాకంటూ ఒక నియోజకవర్గాన్ని నేను నిర్మించుకోవాలి తప్ప నేను సేఫ్ జోన్ సీట్లో పోటీ చేసేది ఏంది? నాయకుడు రిస్క్ తీసుకోకపోతే నాయకుడు ఎలా అవుతాడు అని రిస్క్ తీసుకొని అక్కడ గెలిచి చూపించారు. అంతకుముందు పాదయాత్రలో కూడా తనకంటూ ఒక మంచి మార్కుని ఏర్పాటు చేసుకున్నారు. మొన్న గూగుల్ డేటా సెంటర్ రావడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఉపయోగపడి ఉండొచ్చు కానీ దాని వెనకాల ఉంది మాత్రం నారా లోకేష్ గారి కృషి. అందుకనే ఈ దేశంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తికి లేదా ఏ కుటుంబానికి ఇవ్వనంత సమయం నారా లోకేష్ గారిని పిలిపించుకొని మరి మోడీ గారు తన ప్రైవేట్ టైంలో ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అని నారా లోకేష్లో ఒక విజన్ని మోడీ గారు చూశారు. మోడీ గారేమి టీడీపీ అని కాదు కదా, ఆయన బీజేపీ పెద్ద అయినా ఇవాళ దేశ రాజకీయాల్లో ప్రపంచ రాజకీయాల్లో తనకంటే ఒక మార్పు ఉంది మోడీ గారికి. ఈ 2014 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకే నాయకుడికి కానీ దేశంలో కేంద్ర మంత్రులకు కానీ అంత టైం ఇక్కడ ఇవ్వలే. లోకేష్ గారిని పిలిపించుకొని అంత దాదాపు 2.5 గంటల పాటు టైం ఇచ్చి మాట్లాడి కలిసి భోజనం చేసి ఆయనకి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఆయన విధాన్ని తెలుసుకొని ఇలా ఏదేమైనా బీహార్లో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పుడు కొంత ప్రభావితం అయితే అవుతుంది. సరే, కొంతమంది నెగిటివ్గా దాన్ని మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అక్కడే పోయి ఆంధ్రప్రదేశ్ గురించి నెగిటివ్ చెప్పేది ఏంది అనేది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమో కరెక్టే కదా లోకేష్ గారు చెప్పింది, 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంది, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవద్దని చెప్పారు, తప్పే ఉందని కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, తప్పు ఒప్పు నారా లోకేష్ గారి స్పీచ్ మీద మాత్రం చర్చ జరుగుతోంది. చర్చకి నారా లోకేష్ గారు కారణమయ్యారు. అంతగా రాజకీయాన్ని ఆయన ప్రభావితం చేస్తున్నారు. చాలా కీన్ అబ్జర్వేషన్ లోకేష్ గారి మీద నడుస్తూ ఉంది అనేది ఒక నిజం. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.